హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈ మధ్య కాలంలో మనం తిరుపతి లడ్డుకు సంబంధించిన కల్తీ అయింది అని చెప్పేసి అయితే బాగా వింటూ ఉన్నాము. అండ్ నార్మల్ గా అయితే మన ప్రపంచంలో మనకి తినే వస్తువుల్లో దొరికే ప్రతి ఒక్కటి కూడా కల్తీగానే ఉంటుంది బేసిక్ గా. బట్ ఒక భగవంతుడి విషయానికి వస్తే మనం గుడ్డిగా నమ్మేస్తాము. ప్రసాదం కానీ దేవుడిని కానీ ఏదైనా. అలాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఇలా జరగడం అనేది కరెక్టే అంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యన ఇది వివాదంగా తయారైంది. అవును. వివాదం అంటే ఏంటంటే ప్రపంచంలోనే ఆదాయం వచ్చే దానిలో తిరుమల తిరుపతి అనేది 2వ స్థానం సంపాదించుకుంది. అవును. అంటే విపరీతంగా, అంటే వెంకటేశ్వర స్వామి, వెంకట ప్లస్ ఈశ్వర, వెనకటీశ్వర అంటారు. అవును. అంటే వెంకటేశ్వర స్వామి అంటే మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. తిరుపతి ఉంది, శ్రీశైలం ఉంది. ఇలాంటి టెంపుల్స్ అన్నిట్లో కూడా ఏదైనా లడ్లు తయారు చేయటంలో కానీ, నైవేద్యాలు తయారు చేయటంలో కానీ అపశృతి అనేది రాకూడదు. అంటే ఆగమ శాస్త్రం ఏం చెప్పబడిందంటే, ఆగమాలు చాలా ఉంటాయి యాక్చువల్గా. ఈ ఆగమ శాస్త్రంలో వైఖానస ఆగమ శాస్త్రం, పాంచారాత్రము, శైవ ఆగమాలు, శాక్తీయ ఆగమాలని చాలా ఆగమాలు ఉన్నాయి. ఆగమాలు 28 ఆగమాలు ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే సహజంగా ఎలా ఉంటుందంటే, మూల విరాట విగ్రహాన్ని మనం చూసుకునేటట్టయితే ఆ మూల విరాట విగ్రహంలో ఒకవైపు శంకు చక్రాలు, అది విష్ణు రూపం. నెలవంక జడ ఉంటుంది, అది పరమేశ్వరుడి యొక్క, ఆదిదేవుడైన పరమేశ్వరుడి యొక్క రూపం. అలానే కాళ్ళకి మెట్టెలు, స్తనాలు ఉంటాయి, అది అమ్మవారి యొక్క రూపం. నడుముకు నాగాభరణం ఉందంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపం. అంటే వెంకటేశ్వర, వెనకటీశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర. అంటే పరమేశ్వరుడు అంటే విష్ణువు, శివుడు ఒకటే. శివరూపాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివరూపాయ అంటారు. విష్ణుస్య హృదయం శివ, శివస్య హృదయం విష్ణు అంటారు. అంటే శివకేశవులకు భేదం లేదని శాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ ఏదైనా సరే ఒక దేవాలయంలో నిర్మాణం చేపట్టే దగ్గర నుంచి కూడా ఇక్కడ ప్రతిదానికి కూడా పూజలు నిర్వహించడంలో కానీ, దేవుడి యొక్క నైవేద్యాల్లో కానీ ఆగమ శాస్త్రం ప్రకారంగా జరగాలి. ఈ ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగేటప్పుడు ఏంటంటే, నైవేద్యాలు ప్రత్యేకంగా తిరుపతి లడ్డు అంటే చాలా ప్రీతికరమైంది. ప్రపంచంలో మొత్తంలో కూడా, మన భారతదేశమే తీసుకోండి, ప్రపంచంలో తీసుకోండి, ముఖ్యంగా లడ్డుకి, తిరుపతి లడ్డుకున్న ప్రాధాన్యత ఎక్కడా ఉండదు. చాలా ప్రాధాన్యత ఉంది. అంటే నిజంగా చెప్పదలుచుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఉన్నాం. ఈ స్వీట్స్ ఎంతమంది చేసినా పుల్లారెడ్డి స్వీట్స్ కంటే మించిన స్వీట్ లేదు. మీరు రాజమండ్రి వెళ్ళండి, లేకపోతే గుంటూరు వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, పుల్లారెడ్డి స్వీట్స్ ఎలా ఉంటాయంటే స్వచ్ఛమైన నెయ్యితోటి తయారు చేస్తుంటారు. ఇక్కడ ఏమైందంటే, తిరుపతి లడ్డు ఏంటంటే కేవలం వాళ్ళు భగవంతుడిని 50% వెళ్తే, లడ్డు తింటానికి 50% కోరికతో వెళ్తుంటారు. అంటే ప్రసాదం స్వీకరించడమే చాలా ఇంపార్టెంట్ అక్కడ. కొంతమంది భోజనం, అంటే మనం పెళ్లికి ఎలా వెళ్తామో భోజనం విందు చేయడానికి, తిరుపతికి కూడా అలానే వెళ్తారు. కొంతమంది భోజనం చేయకుండా కూడా ఆ లడ్డు తినే హైదరాబాద్కి, గుంటూరు, విజయవాడ వెళ్ళిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆ కారణం ఏంటంటే, ఆ లడ్డులో ఉండే ఏదైతే మనం ఈ పచ్చకర్పూరం కానీ, యాలకులు కానీ, ఏదైతే సుగంధ ద్రవ్యాలతోటి మిక్స్ అయ్యి ఆ లడ్డుని ప్రత్యేకంగా తయారు చేస్తారు. అంటే నిష్ఠతోటి, నియమంతో, ఒక ఆచారంతో భగవంతుడి యొక్క నివేదన చేసి భగవంతుడి ముందు ప్రసాదం పెట్టి మళ్ళీ ఈ లడ్లలో కొంత కలిపి ప్రసాదం తయారు చేస్తారు. అంటే భగవంతుడి యొక్క ప్రసాదం తయారు చేయటంలో ఆచార వ్యవహారాలు పాటించాలి ఎవరైనా సరే. అది ఒక ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వమైనా ఆచారాన్ని పాటించాల్సిందే. అది తప్పదు, అది రూల్. అది అంటే ఒక తిరుపతి, శ్రీశైలం ఇలాంటి టెంపుల్స్ ఏంటంటే ఒక అటానమస్ రూల్. అది రాజకీయ సంబంధాలు అనేవి ఉండకూడదు. అది రాజకీయ నాయకులు ఉన్నా కూడా, ఏ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా వాళ్ళతో అంతే. అయితే ఈ అటానమస్ రూల్లో ఒక రోబస్ట్ ప్రక్రియ అని ఒకటి ఉంటుంది. అంటే సహజంగా ఒక నెయ్యిని వాళ్ళు నంది ప్రొడక్ట్ దగ్గర కొన్నారని, అంటే సహజంగా ఏంటంటే కర్ణాటక దగ్గర నుంచి, లేకపోతే ఒక మంచి చోట, వేరే రాష్ట్రాలు, హర్యానా కానీ కొన్ని రాష్ట్రాల నుంచి నెయ్యిని దిగుమతి చేస్తుంటారు. అంటే దేశీయ ఆవులు వేరు, మన స్వచ్ఛమైన ఆవులు వేరు. మన స్వచ్ఛమైన ఆవులు ఏంటంటే కరెక్ట్గా ఉంటాయి. అంటే ఆవు పాలతోటి నెయ్యి తీయటం అనేది ఒక ప్రక్రియ. అంటే ఆవు నెయ్యి తీసుకుని వచ్చి దానిలో కలిపి స్వచ్ఛమైన ఆవు పాల ద్వారా ఆవు నెయ్యిని
తీసుకోవటం అనేది నంది ప్రొడక్ట్ వాళ్ళు అనేది కర్ణాటక నుంచి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా చాలా సంవత్సరాలు కూడా వస్తుందట. ఈ వస్తున్న ప్రక్రియలో ఏంటంటే కొంత లోపలికి వచ్చేటప్పుడు శాంపిల్ చూసుకోవటం, అది కరెక్ట్ నెయ్యా కాదా. ఇక్కడ యానిమల్ ఫ్యాట్ అంటే ఏదో ఒక రకమైన జంతువులకు సంబంధించిన దానిలో నెయ్యిలో కలిపారని, అసలు ఆవుకు సంబంధించింది కాదు అని కొంతమంది చెబుతున్నారు. ఇక్కడ ఫిష్ ఆయిల్ అని చెప్తున్నారు. అంటే ఫిష్ ఆయిల్ ఒకటి, యానిమల్ ఫ్యాట్ ఒకటి, ఇలాంటివన్నీ రకరకాలుగా చెబుతున్నారు. ఇలా కరెక్ట్ కాదు. ఆ జంతువులకు సంబంధించింది, ఆ జంతువులకు సంబంధించింది ఏదైతే ఉంటుందో మనకి టీటీడీ గవర్నమెంట్ ఆ లోపలికి రానివ్వటం ఒకటి, టెండర్లు పిలుస్తుంటారు కదా, ఆ టెండర్లలో ఎవరో ఒకళ్ళు తిన్నారనే ఒక ఉద్దేశంతో చెప్తున్నారు ఇక్కడ. కానీ ఏదైనా సరే ఆచారం అనేది చాలా ఇంపార్టెంట్గా చూడాలి. ఆచారం అనేది ఎప్పుడు కూడా మనుగడ సాధించాలి. ఆచార ప్రకారంగా చేస్తేనే ఆ దేవుడు ఇష్టపడతాడు. అంటే ఏదైనా సరే కొంతమంది మేము ఏమవుతుంది దేవుడికి ఇలా పెడితే అని కాదు. ప్రళయాంత కాలంలో భగవంతుడు వస్తాడు, పొద్దుకులు భగవంతుడు రాడు. అంటే మనం చేసేది ఏదైతే ఉంటుందో అది వైఖానస పాంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా తిరుపతి దేవాలయం అనేది ఉంటుంది. అప్పుడు మన 1000 కాళ్ళ మండపం విషయంలో కానీ వాటిల్లో కానీ తప్పకుండా అక్కడ ఎలా ఉంటుందంటే ఆ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతికి ఎప్పుడు కూడా నైవేద్యం అనేది కరెక్ట్గా మడితోటి ఆ వంటలు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అక్కడ ఎవరైతే బ్రాహ్మణోత్తములు ఉంటారో అలాంటి వాళ్ళు ఈ లడ్లని తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళతో శాస్త్రోక్తంగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే భగవంతుడి విషయంలో రాజకీయాలు కానీ, మనం రాజకీయాల గురించి మాట్లాడడం కానీ, రాజకీయ పరంగా కానీ ఎలాంటివి లేకుండా ప్రక్షాళన కార్యక్రమం అనేది కొన్ని చేపట్టుకొని ప్రతి సంవత్సరం కూడా చాలా జాగ్రత్త. ఎక్కడి నుంచి నెయ్యి తీసుకోవాలి అంటే ఆవు పాల ద్వారా స్వచ్ఛమైన పాల ద్వారా నెయ్యి తీసుకోవటం చాలా మంచిది. అది పూర్వం రోజుల్లో ఇంకొక విషయాన్ని దీనికి ఇది ప్రస్తావన కాకపోయినా ఈ పుల్లారెడ్డి స్వీట్స్ వాళ్ళు ఉన్నారు కదా, కోవెలకుంట్ల దగ్గర నుంచి కర్నూలు జిల్లా నుంచి స్వచ్ఛమైన నెయ్యితో చేసేవాళ్ళట స్వీట్స్. అలానే ఎక్కడైతే నెయ్యి ఉంటుందో ఆ నెయ్యి యొక్క ఏదైతే ఉంటుందో దాని యొక్క క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ అంటే ఒక రజనులా కనపడుతుంటుంది నెయ్యిలో. అలాంటి నెయ్యిని, స్వచ్ఛమైన నెయ్యిని వాడాలి. సుగంధ ద్రవ్యాలు కూడా మంచివి వాడాలి. ఇప్పుడు దానిలో వేసే జీడిపప్పులు కానీ, యాలకులు కానీ, ద్రాక్ష కానీ మంచివి. ఎందుకంటే దాని తిరుపతి దేవస్థానం వల్ల కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి. అదే వేల కోట్ల రూపాయలు ఎంతో మందికి ఎంప్లాయీస్కి పెన్షన్స్, అక్కడ బతికే వాళ్ళు చాలా మంది కూడా ఏమనుకుంటారంటే దేవాలయాల వల్ల సగం స్టేట్స్ బతుకుతున్నాయి. ఎలా బతుకుతుందో చెబుతా చూడండి. తిరుపతికి వెళ్తుంటారు, శ్రీశైలానికి వెళ్తుంటారు. ఇక్కడ నుంచి బస్సుకు వెళ్ళాలి అంటే ఆర్టీసీ వాళ్ళకి ఆదాయం, ట్రైన్కి వెళ్తారు, ట్రైన్ వాళ్ళకి ఆదాయం, రైల్వే వాళ్ళకి. అక్కడ పూజా సామాన్లు కొంటారు, పసుపు, కుంకుమ, గంధము, హోమద్రవ్యాలు, పటాలు, విభూది, హోటల్స్, లాడ్జెస్. అంటే ఇంతమంది దాదాపు దీని యొక్క చరిత్ర చెప్పదలుచుకుంటే ఈ డబ్బంతా కూడా మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ మళ్ళీ పెన్షన్లు చేస్తుంది, దానివల్ల రోడ్లు వస్తాయి. అంటే ఈ దేవాలయాల వల్ల ఎంత డబ్బు వస్తుందంటే మామూలు డబ్బు కాదు. ఎంప్లాయీస్ బతుకుతున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బతుకుతున్నారు, మినిస్టర్లకి డబ్బులు వస్తాయి, అక్కడ పనిచేసే అర్చకులు బతుకుతారు, కింద పనిచేసే దగ్గర నుంచి పై అధికారుల దగ్గర వరకు కూడా ఈ టెంపుల్స్ లో, భారతదేశంలో ఉండే టెంపుల్స్ మొత్తంలో లక్షల కోట్లు వస్తున్నాయి ఆదాయం, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కుంకుమ వాడు బతుకుతాడు, పశువు వాడు బతుకుతాడు, ట్రాన్స్పోర్ట్ వాడు బతుకుతున్నాడు, ఇక్కడ ఇస్తరాకుల వాడు బతుకుతున్నాడు, మీల్స్ వాడు బతుకుతున్నాడు. దీనివల్ల మళ్ళీ బియ్యము, కందిపప్పు, హోటల్స్ తిరుపతిలో కానీ, శ్రీశైలంలో కానీ, అన్నవరంలో కానీ, మళ్ళీ ఫంక్షన్ హాల్స్, అక్కడికి తీసుకొచ్చే పెళ్ళిళ్ళు చేయటం, ప్రతిదీ కూడా పసుపు, కుంకుమ, ఒక్కలు. ఒక లిస్టు చేయకపోతే దాదాపు 1000 లిస్ట్ అవుతుంది ఈ ఆర్డర్ చెబితే. అంతే, అందరూ బతుకుతున్నారు. మళ్ళీ బస్సులో వెళ్తాంగా, హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్ళాడు, డాబా గదిలో వాళ్ళు కూడా బతుకుతున్నారు, హోటల్స్ వాళ్ళు బతుకుతున్నారు. మళ్ళీ అక్కడ మనం పంచెలు, గించెలు అవన్నీ కనుక్కుంటాంగా, శారీస్, బొమ్మలు, పిల్లలు అమ్మటే బొమ్మలు కొనుక్కునే వ్యక్తులు ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇక్కడ మొత్తం బతకటానికి కారణం ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ప్రజలందరూ బతకగలుగుతారు. అలాంటి బతకటంలో అపచారం చేయకూడదు.
ఆచారవంతంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, మంచి మనసుతో ఉండాలి. అలాంటి ఎవరు చేసినా తప్పే, ఏ గవర్నమెంట్ చేసినా తప్పేది. అది జరిగిందా లేదా అనేది చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి. ఇక ముందు ఏదన్నా ఇప్పుడు జరిగిందంటే జరగకుండా చూసుకోవాలి, జరగలేదంటే వెల్ అండ్ గుడ్. ఆల్రెడీ బయటకు వస్తుంది కదా, మళ్ళీ జరగలేదని ఎలా చెప్తాం గురుగారు? అది ఇంకా ప్రూఫ్ అనేది ఒకటి ఉందమ్మా. ఇది జరగకూడదనే మనం చెప్పాలి. ఇది అంటే మనకి ఏంటంటే జరిగిందనే ఒక ప్రూఫ్ వచ్చింది యాక్చువల్ గా. రేపటి రోజుల్లో కూడా జరగకూడదని నేను చెప్పేది. ఇంకొకటి, ఇప్పుడు అంత పెద్ద సంస్థ అని మీరే ఇంతగా చెప్పారు కదా, మరి అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేరా, చెక్కింగ్ చేయట్లేదా? ఇంకో మెయిన్ నాకున్నట్టు ఒకటి ఏంటిదంటే, ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగిందా? ఎందుకంటే తిరుపతి ఎందుకు కల్తీ చేయడానికి? తిరుపతి కల్తీ చేయటం అంటే ఏంటంటే, కల్తీ చేయటము చేయకపోవటము ఎలా ఉంటుందనంటే, మనకి హిందూ మతానికి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. హిందూ మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి ఎక్కడ కూడా ఏ దేవాలయంలో కూడా దెబ్బతినకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్కువ వస్తారు తిరుపతికి. ఇప్పుడు మనకి ఏదైతే మన 2 స్టేట్స్లో కానీ మొత్తం ఇండియాలో మొత్తంలో కూడా తిరుపతి ద్వారా శ్రీశైలానికి ఎక్కువ వస్తారు. అయితే అన్నవరానికి వస్తారు, విజయవాడ అమ్మవారి దగ్గరికి వస్తారు. కానీ ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా తిరుపతికి ఎక్కువగా ఉంది. ఆ ఫ్లోటింగ్లో అది మంచి చెడు అనేది భగవంతుడికి అది జరిగిందా జరగలేదా ప్రూఫ్ అనేది కొన్ని చూపిస్తున్నారు. కానీ అలాంటివి జరగకూడదు. ప్రూఫ్ అయితే వాళ్ళు ఎవిడెన్స్తో ఉన్నారు కాబట్టి అలా జరగకుండా ఉండటం మంచిది. ఒకవేళ జరిగింది అనుకుందాం, ఇప్పుడు జరిగిందనే ప్రూఫ్ ఉంది కాబట్టి జరగకూడదు. ఇక ముందు కూడా జరగకుండా కాపాడుకోవటం చాలా మంచిది. ఎందుకంటే భగవంతుడు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా కొంత అపశృతి జరగకూడదు. అపశృతి జరగటం వల్ల ఏమవుతుంది, చాలా వివాదాలే కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. చక్కగా అక్కడ భగవంతుడికి వెళ్ళి నామస్మరణ చేసుకోవాలంటే ఏంది, అలాంటి అపచారం జరగకూడదు. అపచారమనే కాదు, మనం హోటల్కి వెళ్తాం, హోటల్లో రకరకాల ఆయిల్ వేస్తారు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయిగా. ఇప్పుడు ఇది కూడా ఇలాంటి ఇబ్బందే కదా, హెల్త్ పరంగా ఉండే ఇబ్బందులు కూడా కలుగుతాయి. మనం భగవంతుడిని పక్కన పెట్టేసి హెల్త్ పరంగా కూడా ప్రాబ్లమాటిక్స్ వస్తాయి కదా. అలాంటివి జరగకుండా ఉండటం మంచిది. ఇప్పుడు ఎవిడెన్స్ ప్రూఫ్ తోటి చెప్తున్నారు ఇలా జరిగింది అని. మరి జరిగినప్పుడు దాని యొక్క నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు జరుగుతుందనంటే అధికారుల యొక్క నిర్ణయాలు అనుకోవచ్చు, అక్కడ ప్రభుత్వం అనుకోవచ్చు, రకరకాల విధానాలు లోపం ఉండకపోవచ్చు, విధానాలు లోపం ఉండొచ్చు. అందులో ప్రసాదం చేసే అతను క్రిస్టియన్ చెప్పేసి కూడా ఒకటి కాంట్రవర్సీ నడుస్తుంది. దానికి ఏమంటారు? తిరుపతిలో ఒక బ్రాహ్మణుడు చేయాలి కానీ ప్రసాదం ఒక క్రిస్టియన్ ఎలా చేస్తారు? వాస్తవంగా ఏంటంటే అండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రాహ్మణోత్తములే చెయ్యాలండి. వాస్తవంగా నిజం చెప్పాలంటే అది ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా నిజం చెప్పాలంటే కులమత భేదాలు లేకుండా ఈ ఎక్కడైనా సరే దేవుడి ప్రసాదాలని విలేజ్ లో అయినా సరే, ఏ విలేజ్ లోకి వెళ్ళినా కూడా గురువు గారండి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని మేము ఈ సామాన్లు ఇస్తున్నాం గురువు గారండి అని ఆ గురువులే ఏం చేస్తారంటే భార్యను కూడా దగ్గరికి తీసుకురాకుండా ఆ గురువులే చేస్తారు. అక్కడ ఉండే పురోహితులే వాళ్లే వంట వండి వాళ్లే మడిగట్టుకొని దేవుడికి నైవేద్యం పెడతారు. అది దానివల్ల ఏంటంటే భగవంతుడి యొక్క కరుణ అనేది ఉంటుంది. ఆడవాళ్ళను కూడా రానివ్వరు బ్రాహ్మణేళ్లలో. వాస్తవం వాళ్లే మడిగట్టుకొని చక్కగా చేస్తారు. చాలా పల్లెటూళ్ళలో విలేజ్ల్లో కూడా గురువు గారండి ఈ బియ్యం ఇచ్చామండి, మీకేం కావాలి సామాన్లు అని ఇస్తారు. ఆ సామాన్లను కూడా మళ్ళీ శుద్ధి చేసి చక్కగా పుణ్యావాచం చేసి వాళ్ళు ఇచ్చిన సామాన్లు కూడా చక్కగా ఇంట్లో ఉండే దానికి ప్రధాన పాత్రలు కొన్ని ఉంటాయి. ఆ పాత్రలతో దేవుడికి సంబంధించిన కొన్ని పాత్రలు కొనిస్తారు బయట. ఆ పాత్రలు ఆ ఊరు వాళ్ళు కానీ, రైతులు కానీ, గ్రామస్తులు కానీ, ఆ దేవాలయ కమిటీ వాళ్ళు కానీ చక్కగా కొనిచ్చి ఆ పాత్రల్లోనే వంట వండుతారు పురోహితులు. లేకపోతే వంట బ్రాహ్మణులన్నా ఉంటారు, బ్రాహ్మణే ఉండాలి. ఆ బ్రాహ్మణులు మాత్రమే దేవుడి ప్రసాదాలు చేయాలండి. అది మటుకు ఏ గవర్నమెంట్ ఉన్నా ఏదున్నా అది అంతే. ఎవడైనా ప్రపంచంలో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆ దేవాలయంలో చేయాల్సిన వాళ్ళు బ్రాహ్మణే చేయాలి. బ్రాహ్మణే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ లడ్డు కానీ, చక్కెర పొంగలి కానీ, కట్టె పొంగలి కానీ ఎక్కడైనా సరే ఆ బ్రాహ్మణులు చేసి శుచిగా ఉంటారు. ఆ శుచితనంతో వాళ్లే చెయ్యాలనేది శాస్త్రం. అలా చేసి వాళ్లే నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టడంలో కూడా కొంతమంది లోపం ఏం చేస్తుంటారు తెలుసా అండి, ఎక్కడక్కడ లడ్డు తయారు చేస్తుంటారు, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టరు. దేవుడి దగ్గర ఏదో శాంపిల్ తీసుకొచ్చి పెడతారు. ఆ శాంపిల్ చేసుకుందే మళ్ళీ దీనిలో కలపాలి. ఇప్పుడు మన గణపతి నవరాత్రులు వస్తుంటాయి కదా, ఈ గణపతి నవరాత్రులు ఏం చేస్తారంటే ఏదో ప్లేట్ తీసుకొచ్చి గణపతి దగ్గర పెడతారు. పెట్టి అక్కడ తినేవాడు అక్కడ తింటున్నాడు, ఈయన దగ్గరే ఉంటుంది. అలా కాదు, దేవుడి దగ్గర పెట్టి నైవేద్యాన్ని ఒక వంకాయ కూర చేశారు, పప్పు చేశారు,
మామిడికాయ వంకాయ కలిపి పప్పు చేశారు, సాంబార్ ఒకటి చేశారు, రసం చేశారు. ఇవన్నీ ఏం చేయాలి, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ చెంచాతో గరిటెతో తీసుకుని వెళ్ళి దానిలో కలపాలి. అప్పుడు భగవంతుడికి సంబంధించింది దగ్గరికి ఆయన తీసుకున్నట్టు ఆ నైవేద్యం. అంటే ఆ దగ్గర ఉన్న తీసుకున్నది మనం తింటే మంచిది అని అర్థం. అంటే ఇప్పుడు అన్నమయ్య సినిమాలో కనుక అన్నమయ్య కొరికి నాగార్జునకి ఇస్తాడు చూసారా, అలాగా ఏదైనా సరే భగవంతుడి ప్రసాదాలు చేయాల్సినప్పుడు ఖచ్చితంగా ఒకటి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలండి. ఒక్కొక్క వ్యక్తి చేయాల్సిన అతనే దానికి అర్హుడుగా ఉంటాడు. ఖచ్చితం అది. దానికి భగవంతుడు ఇక్కడ ఏదైతే తిరుపతిలో మనం చేస్తున్నామో పూజారి అక్కడ అర్చకత్వం అనేది చేయాలి, ప్రధాన పూజారులు. ఈ నైవేద్యం అన్నీ కూడా చేయాల్సింది కూడా బ్రాహ్మలే. మిగతా సెక్టార్లు ఎవరున్నా కూడా పర్వాలేదు, కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు ఇలాంటి పనులు చేయటంలో మటుకు వాళ్ళే ఉండాలి. ఓకే. ఇంకొకటి గురుగారు, ఇప్పుడు తిరుపతి లడ్డులో కల్తీ అయింది కాబట్టే మనకి వరదలు వచ్చాయి విజయవాడలో అని కూడా దానికి లింక్ చేస్తున్నారు. మీరేమంటారు మరి దీనికి? అంటే ఇప్పుడు ఒకటి రెండు రకాలుగా ఉంటుంది. మనకి ఇది క్రోధినామ సంవత్సరం, కుజుడు రాజు అయ్యాడు. కుజుడు రాజు కావటం వల్ల మేము పంచాంగ శ్రవణాల్లో వాటిల్లో అన్నింటిలో కూడా మేము చెప్పేటప్పుడు యాక్చువల్గా చెప్పాం. నేను క్రోధినామ సంవత్సరంలో ఎన్టీ రామారావు ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పంచాంగ శ్రవణం చెప్పాను. చెప్పేటప్పుడు అప్పుడు నేను చెప్పినప్పుడు క్రోధినామ సంవత్సరం అనేది కుజుడు రాజు కావటం వల్ల ఆగ్రహాలు, ఆవేశాలు, కోపాలు, వరదలు, భూకంపాలు, నదులు పొంగటం, సముద్రాలు కొంత బాగలేకపోవటం, కొన్ని చోట్ల మరణాలు సంభవిస్తాయి, అపచారము అనాచారం కూడా జరుగుతుందని చెప్పాం. అంటే అపచారం అనాచారం అంటే ఇవన్నీ జరుగుతున్నాయనే అర్థం. ఈ కల్తీ అని కూడా కుజుడు రాజు కావటం వల్ల యుద్ధాలు, పోరాటాలు, ఆవేశాలు, మనుషుల యొక్క మానవత్వం లోపించటం, కరెక్ట్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుంది? కుజుడు రాజు అయ్యాడు, మంత్రి శని అయ్యాడు. అంటే మంత్రి కూడా కరెక్ట్ సలహాలు ఇవ్వలేకపోతున్నాడనే అర్థం కదా. అందువల్ల ఈ కల్తీలు, అపశృతులు ఇవన్నీ కూడా జరగటానికి కారణం ఏంటంటే కుజుడు రాజు కావటం. ఇప్పుడు నిన్న వరదలు వచ్చినాయి. ఈ వరదలు రావటం ఏంటి? విజయవాడలో వరదలు వచ్చినాయి. విజయవాడ దాటిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దాటితే ప్రకాశం బ్యారేజ్ ఆఫ్ నుంచి గుంటూరు, అంటే గుంటూరు విజయవాడ ట్విన్ సిటీస్ యాక్చువల్గా. అయితే గుంటూరు సిటీలో కూడా కొంచెనపల్లి గేట్ దగ్గర ఆ హైవేలో కూడా మళ్ళీ వరదలు వచ్చినాయి. గుంటూరు వెళ్తూ ఉండగా కొన్ని చోట్ల రాలేకపోయినాయి. హార్ట్ ఆఫ్ ద సిటీ గుంటూరులోనే రాలేదు, అవుట్కట్స్లో బాగా వచ్చినాయి నీళ్లు. ఇవన్నీ ఏమిటి? చాలా చోట్ల వచ్చినాయి నీళ్ళు. వచ్చిన చోట మనకు హైదరాబాద్లో కూడా విపరీతమైన వర్షాలు పడ్డాయి. లేకపోతే విజయవాడ ఎక్కువగా మునిగింది, బుడమేర్ అని, సింగనగర్ అని. ఇవన్నీ ఏంటంటే కుజుడు. అలానే కేరళలో జరిగినాయి. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో జరిగినాయి, భారతదేశంలో చాలా చోట్ల జరిగినాయి, ఫారిన్ కంట్రీస్లో కూడా జరిగినాయి. నిజం చెప్పాలంటే ఎందుకు జరిగినాయి? ఎర్త్ కేకులు రావటం, ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏంటంటే కుజుడు రాజు అయ్యాడు, మంత్రి శని అయ్యాడు. అంటే క్రోధినామ సంవత్సరంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అంటే అనాచారము, అపచారము, అవమానాలు, అనుమానాలు, ఇలాంటివన్నీ వస్తాయి. అంటే భగవంతుడి యొక్క కైంకర్యాలు ఎప్పుడూ కూడా నియమనిష్టలతో చేయాలండి. ఎక్కడైనా ఎవరి గవర్నమెంట్ అయినా కూడా దీన్ని ఒక ప్రసాదాన్ని మనం తయారు చేసేటప్పుడు, అందరికీ భక్తులకు వితరణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి టీటీడీ బోర్డు కూడా ఆలోచన చేయాలి. దానికి సంబంధించిన ఒక అటానమస్ బాడీ అయినా ఒక మినిస్టర్ కింద ఉన్నా కూడా ఎవ్వరు కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. అసలు మెయిన్ లోపం ఏంటంటే ప్రతివాడు ఇన్వాల్వ్మెంట్ అవుతాడండి. అక్కడుండే ఏదైనా ఇప్పుడు మాలాంటి పెద్దవాళ్ళు ఉంటారు, ఒక ఆగమ శాస్త్రం చదువుకున్న మాలాంటి పండితులు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు, స్వామీజీలు ఉంటారు, శృంగేరి ఉంటారు, కంచికామకోటి పీఠాధిపతులు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళ యొక్క ఇప్పుడు సచ్చిదానంద స్వామీజీ ఉన్నారు, చిన్నజీయర స్వామి ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పీఠాధిపతులు అంతా కూడా కలిపి దాని ఆగమశాస్త్రం ప్రకారంగా ఆగమ గ్రంథాల్లో ఏ విధంగా చెప్పబడింది, పురోహితులు ఉంటారు, జ్యోతిష సిద్ధాంతులు ఉంటారు, ఏదైనా సరే దాన్ని ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతోటి ఒక కమిటీలాగా ఫామ్ చేసుకుని చక్కగా చేసుకోవాలి. దానికి ఆచారం ఉంటుంది, వేదాంతం ఉంటుంది. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, గరికపాటి ఉన్నారు, షణ్ముఖ శర్మ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, వాళ్ళంటి వాళ్ళందరినీ కూడా కలిపి ఒక అటానమస్గా తయారు చేసి ఎలా ఉండాలి ప్రసాదాలు, బ్రాహ్మణులు చేయాల్సిన పద్ధతులు ఏంది, దానిలో చక్కగా బ్రాహ్మణే చేయాలి, ఎంతమంది అయినా సరే బ్రాహ్మణులు పెట్టాలి,
ఏది ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఆచారం అనేది ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం అనే దాన్ని చెయ్యాలండి. ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఎవరో ఒక ఫోర్స్ చేయటం, ఒక ఎంప్లాయీ చెప్పటం, ఒక రాజకీయ నాయకుడు చెప్పటం, ఇలాంటివన్నీ కాదు. రాజకీయ నాయకుడు ఓట్లలో ఎలా గెలుస్తాడో రాజకీయ నాయకుడు చెబుతాడు. ఒక ఒక వృత్తి చేసే వ్యక్తి ఆ వృత్తికే తెలుస్తుంది, కానీ వేరే వాడికి తెలియదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ సంబంధించిన డేటానే తెలుస్తుంది ఎలా సాఫ్ట్వేర్ అని. ఒక ప్రొఫెసర్ ఉంటాడు, ఒక లెక్చరర్ ఉంటాడు, అతను టీచింగ్ ఎలా చేయాలో ఆయనకే తెలుస్తుంది. ఒక జడ్జి గారికి న్యాయం ఎలా చెప్పడం ఆయనకే తెలుస్తుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా ట్రీట్ చేస్తే ఈ దొంగ నాకు బయటపడతాడు, నేను అడవుల్లో అయినా సరే నేను తీయగలుగుతాను. పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి, వాడు ఎక్కడ దొంగ దాక్కున్నా తీసుకుని బయటకు తీసుకొస్తాడు. ఓ రాజకీయ నాయకుడు ఎలా పరిపాలించాడో దానిలో ఆయన ప్రొఫెసర్. అలా దేనికి దానికే డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, ఒక డాన్స్ ఎలా చేయాలి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు నేను ఎలా చెయ్యాలి, ఎలా డాన్స్ చేయాలి, నేను ఎలా బాగా చెయ్యాలి అనేది ఆ సినిమా యాక్టర్స్ తెలుస్తుంది. కానీ బట్ ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఆ ప్రొఫెషనే. అందువల్ల దీనిలో ఏమిటంటే దాని యొక్క విషయాలన్నీ కూడా బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఏదైతే బ్రాహ్మణోత్తములు ఉంటారో, వేద పండితులు ఉంటారో, ఇలాంటి వాళ్ళని సంప్రదించి, పీఠాధిపతులను సంప్రదించి దాని యొక్క నెయ్యి కానీ దాని యొక్క క్వాలిటీ కానీ, లేకపోతే తిరుపతిలోనే గోశాల పెట్టి స్వచ్ఛంగా ఆవులు తయారు చేసి బయటకు తీసుకొని రావటం కూడా మంచిదే. అంటే చాలా డబ్బులు టెండర్లు పిలిచినప్పుడు కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అర్థం. ఏదో ప్రాబ్లం అయింది, టెండర్లు పిలిచిన తర్వాత కూడా కరెక్ట్గా దీనికంటే కూడా రేటు తక్కువ అయింది, రేటు తక్కువ ఎందుకు ఇచ్చారనేది పాయింట్ అవుట్. ఇక్కడ 330 రూపాయలే ఉంది కదా, ఆవు నెయ్యి ఎంత ఉండాలి, చాలా ఎక్కువ ఉంది కదా, 500 1000 రూపాయలు ఉంది కదా, మరి ఇంత తక్కువ ఎందుకు టెండర్లో వాళ్ళు ఎందుకు వచ్చారనేది అనుమానం ఇక్కడ. మరి జరిగింది కదా, ఈ జరిగిన దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ఒకళ్ళ మీద పెట్టాలి, మంచి వాళ్ళ మీద పెట్టిన తర్వాత దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఏమిటనంటే మంచి వాళ్ళని పెట్టుకోవాలి. మంచి వాళ్ళని పెట్టుకొని దాన్ని ఏదైతే చేయాలనుకుంటారో అలా చేస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర ఓ వెంకటేశ్వర అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి అంటే కలియుగంలో బ్రహ్మాండమైన దేవుడు అని అర్థం. అంటే ఆ భగవంతుణ్ణి మనం ఆరాధన చేస్తే మనకు అన్నీ కూడా సర్వ విజయాలన్నీ కూడా కలుగుతాయని మన పురాణ ఇతిహాసాల్లో కానీ వేదాల్లో కానీ చెప్పబడింది. అక్కడే ఆయనే ఈశ్వరుడు, ఆయనే విష్ణువు, ఆయనే సుబ్రహ్మణ్య స్వామి, ఆయనే అమ్మవారు. ఎక్కడ తిరుపతినే కాదు, అన్నవరం తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, మహానం తీసుకోండి, ఆహోబిలం తీసుకోండి, కాణిపాకం తీసుకోండి, కాశీ తీసుకోండి, ఉజ్జయిని తీసుకోండి, ఓంకారేశ్వరం తీసుకోండి, ధర్మపురి తీసుకోండి, ఎక్కడైనా సరే ఏ టెంపుల్లో అయినా కూడా దానికి సంబంధించినవన్నీ కూడా నియమాలు నిబంధనలు ఇవన్నీ చూసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. నమస్కారం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, బాగా వివరించారు. సో నెక్స్ట్ నుంచి అయితే ఇలా జరగకూడదని మనం కోరుకోవాలి. అవునమ్మా, తప్పకుండా. నమస్కారం.